క్లౌడ్ కంప్యూటింగ్ కథ కంచికేనా 2025లో ఎవరైతే క్లౌడ్ కంప్యూటింగ్ లేకపోతే మల్టీ క్లౌడ్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో మల్టీ క్లౌడ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో సో దాని ఫ్యూచర్ ఉంటుందా? దాని గురించి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాము. అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారు, సో క్లౌడ్ కంప్యూటింగ్ ఎలా ఉంటుంది, AWS నేర్చుకోవచ్చా, లేకపోతే Azure నేర్చుకోవచ్చా, లేకపోతే GCP నేర్చుకోవచ్చా, లేకపోతే ఈ మధ్య కొత్తగా వినిపిస్తున్న పేరు మల్టీ క్లౌడ్ నేర్చుకోవచ్చా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకని క్లౌడ్ కంప్యూటింగ్ ఇంత పాపులర్ అయిందనేది మనం మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మాట్లాడుకోవడం ప్రయత్నం చేద్దాము. సో జనరల్గా ఏంటి అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి అంటే ఒక షాప్ పెట్టుకోవడానికి అనుకుందాం మనం. ఓకే, ఒక షాప్ పెట్టుకోవడానికి మనకి ఏం కావాలి? మనకు ఒక ప్లేస్ కావాలి. ఇంతకుముందు కొంచెం మనం వెనక్కి వెళ్తే, లాంగ్ వైకి వెళ్తే ఆ ప్లేస్ మనదై ఉండాలి, ఆ ప్లేసు సొంతమై ఉండాలి, మనకి ఓన్ ప్లేస్ అయి ఉండాలి. ఆ ఓన్ ప్లేస్ ఒక షాప్ అనుకుంటే మన వస్తువులు కానీ, మనం ఎవరన్నా రావడానికి కానీ, అంటే ఎవరన్నా వచ్చి ఆ వస్తువులు కొనుక్కోవడానికి కానీ, మన వస్తువులు పెట్టుకోవడానికి ఆ స్టోరేజ్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎవరన్నా వచ్చి చూసుకోవడానికి కూడా ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకు ఉండాలి. ఓకే, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. జనరల్గా ఏంటి అంటే అలాగే బిజినెస్ రన్ అయ్యేది. సో మెల్లగా ఎవల్యూషన్ అవుతూ వచ్చింది. మెల్లగా ఇదే కాన్సెప్ట్ క్లౌడ్కి సంబంధించింది కూడా.